ఇక్కడున్న దేవుళ్ళందరికీ నా నమస్కారం. పత్రి సారు 40 ఏళ్ళ కిందట ఒంటరి పోరాటం, ఒక్కడే ఊరు ఊరు, వీధి వీధి, ఇంటింటికి వెళ్ళి ఎంతో కష్టపడి ఆ ముళ్ళబాటను రాజబాట చేశాడు. మనం ఇక హైవేలో ఇన్నోవా కారులో కూర్చున్నాం. అంత సులభమైంది మన ప్రయాణం. ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఆయన కష్టం ఈరోజు ఇలా మనం చూస్తున్నాం ఇంత వైభోగంగా. ఆయన కళ ఇది. కానీ ఆయన కళలన్నీ నెరవేరాలంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అది అద్భుతంగా జరగాలి. ఈ భూలోకంలో డబ్బు లేకుండా ఏం జరగదు. డబ్బు యొక్క ప్రాధాన్యత తప్పకుండా ఉంది. మన సంస్థలో మరి ఈరోజు ఇక్కడ ఇంతమంది కలిసాం. ఎందరికో భోజనాలు జరుగుతున్నాయి. మరి యోగులకు అన్నదానం అనేది చాలా గొప్ప పుణ్యకార్యం. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్టు. అందుకే మిత్రులారా, మనకు అన్నదానానికి నిర్వహణకు గమనిస్తున్నాం. కొద్దిగా ఇక్కడ వసతి అనుకూలం తక్కువ అయిపోయింది. అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారు. మేము ఎంత అనుకున్నామో దానికన్నా ఎక్కువ వచ్చారు. మరి మరుసటి సంవత్సరం దీనికన్నా ఎక్కువ వస్తారు, దీనికి డబల్ వస్తారు. మేము చూస్తున్నాం ప్రతి సంవత్సరం. మన అందరి యొక్క సహకారం డబ్బు పరంగా ఎంతో అవసరం ఉంది. ఈ ప్రోగ్రాం అయిపోయాక నిర్వహణ కూడా చాలా ఉందండి ఇక్కడ. ఇదంతా మన బాధ్యత, ఇది మన ధర్మం. ఆయన ఎంతో కష్టపడి మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. చక్కని ఆరోగ్యంతో జీవిస్తున్నాం. డాక్టర్లు లేకుండా, మందులు లేకుండా, చెడు అలవాట్లన్నీ మానేసి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. ఎంతో డబ్బు మిగిలించుకున్నాం. మన ధర్మం ఒక 10% మన సొసైటీకి, అన్నదానానికి ఇవ్వడం మనందరి ధర్మం. ఇది మనం గుర్తు చేసుకోవాలి ఎవరికి వారు. ఇది మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్త వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ, ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయని అనుకుంటుంటారు. అలా కాదండి. మనమే మన జోబులున్న డబ్బులేసి ఇక్కడ అందరికీ అన్ని అనుకూలాలు చేస్తున్నాం. మన వద్ద ఎంతుందో ఒక కూసంత ఒక 10% ఇస్తే మరి మరుసటి సంవత్సరం మనం ఎంతమందికి ఎంత అనుకూలంగా ఏర్పాట్లు చేయవచ్చు. ఇది గమనిస్తున్నాం. వసతి లేదు, ఎంత ఇబ్బంది అవుతుంది. నా వద్దకు వస్తారు. నేను రిసిట్ పుస్తకాలు ఇచ్చినప్పుడు చాలా సామాన్యులండి. సార్ మీరు పుస్తకం ఇచ్చారు, నేను 20,000 కలెక్షన్ చేసి ఇచ్చాను, నేను 10,000 కలెక్షన్ చేసి ఇచ్చానని చెప్తారు. కానీ సార్ ఇక్కడ వసతి లేదు, మాకు అనుకూలం లేదని ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదండి. మీ అందరికీ నా నమస్కారం. ఒక్కరు కూడా. ఎంత గొప్ప మహానుభావులు మన సొసైటీలో. ఇంకా మనం గొప్పగా ఎంతో ఎదగాలి, ఎంతో ఇవ్వాలి. ఇది ఎంత మన ధర్మం. ఇది గుర్తు చేయడానికే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుళ్ళారా. థ్యాంక్ యూ.